హలో గైస్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా అలాగే గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో కింగ్డమ్ మూవీ రాబోతున్నట్లు మన అందరికీ తెలిసిందే. అయితే ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇటీవల అన్న అంటూనే ప్రోమో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. కింగ్డమ్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని ఫ్యాన్స్ అయితే ఫుల్ గా షాక్ అవుతున్నారు. ఇప్పుడైతే అందరికి ఆశ్చర్య కూర్చోడానికి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ప్రస్తుతం డెంగ్యూతో బాధపడినట్లు తెలుస్తుంది. దీనికి కారణంగానే ఆయన ప్రమోషన్లో కూడా పాల్గొనలేకపోతున్నారు అని సమాచారం. ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతున్న విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూలై 20 నాటికి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సినీ వర్గాలు తెలిపాయి. దీంతో మరో 3 రోజుల పాటు ఆయన వైద్య పరీక్షలోనే ఉంటారని అవకాశం అయితే ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితులపై విజయ్ కానీ ఆయన బృందం కానీ లేకపోతే ఆసుపత్రి వర్గాలు కానీ అధికార ప్రకటన అయితే చేయలేదు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్న కింగ్డమ్ జూలై 31వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్కి ముందే విజయ్కి ఆరోగ్య సమస్యలు రావడం ఆయన అభిమానులు ఆందోళన గురిచేస్తుంది. తన అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే గౌతమ్ తిన్నూరు జెర్సీ వంటి ఎమోషనల్ హిట్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో కింగ్డమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే అలాగే బ్రదర్గా సత్యదేవ్ అయితే నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చునర్ 4 సినిమాస్ మూవీస్ పై సూర్యదేవర్, నాగవంశీ అలాగే సాయి సౌజన్య ఈ చిత్రం నిర్మించారు. ఇకపోతే అనిరుద్ధ్ అయితే ఈ మూవీ సంగీతం అందించారు. ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.